దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి లేఖన భాగము ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనము. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలెను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దైవజనమా, ఈ యొక్క పరిశుద్ధ దినమందు ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇది మనల్ని ప్రేమించి ఒక అద్భుతమైనటువంటి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఎస్తేరు రాజు యొక్క దర్బారులోకి వెళ్ళి ఆయన ఎదుట నిలవబడినప్పుడు రాజు అంటున్నటువంటి మాట, రాణివైన ఎస్తేరు, నీకేమి కావలెను? నువ్వు దేని కొరకు నువ్వు నా సన్నిధిలో నిలబడి ఉన్నావో అది తెలియజేయమంటాను. నీ మనవి ఏమిటి? ఏమి నువ్వు తెలియజేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నావు అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దైవజనమా, ఎస్తేరు ఆ రాజు యొక్క దర్బారులోకి వెళ్ళడానికి 3 దినములు అన్నపానములు లేక ఉపవాసం ఉండి ప్రార్థన పూర్వకంగా రాజు యుద్ధకు తాను వెళ్ళినప్పుడు ఒక ఆలోచన కలిగి వెళ్ళింది. నేను ఉంటే ఉంటా, లేదంటే చనిపోతా, నశించినా నశించదనని ఒక పదం మీదకెళ్ళి, ఆలోచన మీదకెళ్ళి దేవునిపై ఆధారపడి ఒక గురి కలిగి, ఒక గమ్యం కలిగి తన రాజు యొక్క దర్బారులో చేరడం జరిగింది. అయితే తాను అనుకున్న దానికి భిన్నముగా రాజు యొద్ద నుంచి వెళ్ళి ప్రత్యుత్తరం వచ్చింది. రాణివైన ఎస్తేరు, నీకేమి కావాలి? నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకు నీకు ఇస్తా, నీకేం కావాలి అడిగాన్ని. ఒక్కసారి ఆ వరము, ఆ పదజాలము ఎస్తేరు వినంగానే ఎస్తేరు ఎంత అంతరంగంలో ఆశ్చర్యపడిందో. కానీ తను అదే విధంగా ఉండడం జరిగింది. ప్రియ దైవజనమా, ఎందుకు ఈరోజు ఈ మాట మనకు బోధించబడుతుంది అంటే, పరిశుద్ధ స్థలములోనికి ఈరోజు మనం వెళ్ళేటువంటి దినము, పరిశుద్ధ ఆలయము వైపు మనము అడుగులు వేసేటువంటి దినము. రాజు యొద్దకు ఎస్తేరు వెళ్ళడానికి 3 దినములు ఉపవాసం ఉండి కనిపెట్టుకొనుచు ఒక గమ్యం కలిగి, ఒక గురి కలిగి తాను వెళ్తా ఉన్నది. ఈ లోకంలో ఉన్నటువంటి ఒక రాజు యొద్దకే తాను ఆ 3 దినములు సిద్ధపడి వెళ్ళినట్లయితే ఈ ప్రపంచమును సృష్టించిన సృష్టికర్త యొద్దకు మనం ఏ రీతికి వెళ్తా ఉన్నాము అనేది ప్రశ్న ఈరోజు మన హృదయములకు. ప్రియ దైవజనమా, తాను దేవునిపై ఆధారపడుతూ ఏ అయితే గురి గమ్యం కలిగి, పట్టుదల కలిగి దేవునిపై ఆధారపడి ఒక రాజు ఒక దర్బారులోకి వెళ్ళినప్పుడు తన మనవి ఏంటి, తన కోరిక ఏమిటి అని ఒక రాజు అడిగినట్లుగా, నీ గృహంలో నువ్వు 6 రోజులు సిద్ధపడుతూ ప్రతిదినము కూడా, దేవా నీ పరిశుద్ధ దినం వస్తూ ఉన్నది, ఆ దినమున ప్రభువా నీకు సేవకులతో మాతో మాట్లాడండి అయ్యా, మా స్థితిగతులతో నువ్వు మాట్లాడ ప్రభువా అని నీ యొక్క వ్యక్తిగత జీవితం గురించి, కుటుంబ వ్యవస్థ గురించి, ఆర్థిక సంక్షోభాల గురించి, నానా రకమైన సమస్యల నుంచి, ఇరుకులు ఇబ్బందుల నుంచి ఒక పట్టుదల కలిగి నువ్వు ప్రభు సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేసి ఆయన సన్నిధానంలో నిలబడితే ఆయన కూడా అడే మాట అదే, నా ప్రియ కుమార్తె, నీ మనవి ఏమిటి? నీ కోరిక ఏమిటి? నీకేమి కావాలో అడుగు, ఇంత నేను చేయగలుగుతా, ఇది నీకు కావాలా అడుగు అంటే మన జీవితానికి ఇంకేం కావాలండి? ప్రియ దైవజనమా, ఆ మాట ఒకసారి చెబుతూ దాన్ని అనుభవిస్తూ ఉంటే హృదయము నిండిపోతుంది, భారం కలిగి కన్నీరు వచ్చేస్తూ ఉన్నది.
దేవుడు ఎంత ప్రేమమయుడంటే, మీరు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని ఒక బీద విధవరాలు గురించి ఒక చక్కటి ఉపమానము యేసుక్రీస్తు ప్రభువారు చెబుతారు. ఆయన నిత్యము కూడా మనం విసిగించే వారిగా, ప్రార్థించే వారిగా మనం ఉండాలంట. మరి నీ కుటుంబం కొరకు దేవుని సన్నిధానానికి వెళ్ళడానికి మునుపు ఎన్ని రోజులు నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు? ఎంతగా నువ్వు సిద్ధపడతా ఉన్నావు? ఏదో నామకార్థంగా ఆయన సన్నిధానంలోకి వెళ్ళడం కాదులే కానీ, ఆయన సన్నిధిలో నిలబడడానికి మునుపు మనం ఎంత ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడతా ఉన్నాం అనేదే చాలా ప్రాముఖ్యమైన విషయము. ఎస్తేరు రాజ్యంలో అడుగుపెట్టినప్పుడు, రాజు యొక్క సమ్ముఖంలో అడుగుపెట్టినప్పుడు, రాజు యొద్ద నుంచి వచ్చినటువంటి మాట, రానివైన ఎస్తేరు, నీకేమి కావాలను, నీ మనవి ఏమిటి అని. రాజునకు తెలియదు అక్కడ ఎస్తేరు నాకు ఏమి కావాలో, కానీ ఇక్కడ నీ దేవుడికి సమస్తము తెలుసు. నీకేది కుదువే ఉన్నదో, నీకేది కావలసి ఉన్నదో. కనుక ప్రియ దైవజనమా, ఈనాటి ఉదయకాల సమయంలో మనము ఇక పరిశుద్ధ దినమందు సిద్ధపాటు కలిగలేమేమో, కానీ ఈ వాగ్దానం విన్న తర్వాత ఒక సిద్ధపాటు కలిగి మనము ప్రార్థనాపూర్వకంగా గురి కలిగి, గమ్యం కలిగి మనం వెళ్ళినప్పుడు నిశ్చయంగా దేవుని గురించి నీకు కూడా ఒక చక్కటి సమాధానము వస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రాజు అడిగిన తర్వాత అదే అధ్యాయంలో మనం ఒకసారి 6-7 వచనాలు కూడా చూసుకున్నట్లయితే, రాజు ద్రాక్షరసం ఎందుకు కూర్చుని ఎస్తేరును చూసి, నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును, నీ మనవి ఏమిటి, అది రాజ్యంలో సగం మట్టుకైనను చేయబడునని చెప్పగా. 7వది, ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజు అయినా తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చెప్పును జరిగించుట రాజవైనా తమకు అనుకూలమైతే. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట ఎస్తేరు పలుకుతా ఉంది. ఎంత అద్భుతమైన మాట. రాజు ఇట్లా వరము ఇచ్చిండో, మాట ఇచ్చిండో, ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. అనకంత తీసివేయలేరు రాజులు ఒకసారి మాట ఇస్తే. కానీ ఇక్కడ ఎస్తేరు ఏమంటా ఉందంటే, అయ్యా నీకు అనుకూలమైతే, నా కోరిక, నా మనవి, నా ఇష్టం కాదు, నా కోరిక కాదు, నీకు అనుకూలమైతే అని ఒక అద్భుతమైనటువంటి మాట తెలియజేస్తూ ఉన్నది. ఆ మాటను బట్టి రాజు ఇంకా చలించిపోతాడు. మనుషులమైన మనమే చలించిపోతాం. అలాంటిది మరి నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు ఇంకెంతగా చలించిపోతాడు. ఎప్పుడు కూడా మన కోరికల నిమిత్తం మనకు కావాల్సిన ప్రతిదీ మనం అడుగుతూ ఉంటాం. కానీ అయ్యా అడిగిన తర్వాత, అయ్యా ఇది నీ చిత్తమైతే నాకు అనుగ్రహించాయి, ఇది నీకు అనుకూలమైతే నాకు అనుగ్రహించాయా అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా అడగలేము. అసలుకే మనకు కావాల్సింది కావాలి అంతే. మరి అది ప్రభు చిత్తమా, ప్రభుకి ఇష్టమా, అది అనవసరము. కానీ ప్రియ దైవజనమా, ఇక్కడ ఎస్తేరు ద్వారా దేవుడు మనకు చాలా విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. ఎస్తేరు రాజు దగ్గర పోవడానికి ఏ రీతిగా సిద్ధపడింది, నశించిపోవడానికి కూడా తాను వెనకాడలేదు. ఒక కార్యం కొరకు, ఒక గమ్యం కొరకు, ఒక గురి కొరకు. తరువాత రాజు యుద్ధ నుంచి వెళ్ళి అద్భుతమైనటువంటి సమాధానము ఆమెకు వచ్చింది. ఆమె దేని కొరకు అయితే ప్రయాసపడి వెళ్ళిందో దాని కొరకు మార్గములు తెరబడ్డాయి, కానీ పొందుకోలేదు. ఎంబడే ఏమంటుంది, నీకు అనుకూలమైతే అని ఆ రాజునకు లోబడతా ఉన్నది, ఆయన ఇష్టమునకు లోబడతా ఉన్నది. ప్రియ దైవజనమా, అక్కడ ఎస్తేరు తనకి ఏదైతే కావాలో అది పొందుకుంది. బైబిల్ యొక్క చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అయితే ఈరోజు ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏంటంటే, నీ యొక్క కుటుంబ చరిత్రలో నువ్వు స్థిరస్థాయిగా నిలబడాలి అంటే ఒక ఎస్తేరు వలె నీ కుటుంబం వరకు నువ్వు నిలబడాలి అంట. ఒక ఎస్తేరు వలె నీకు కుటుంబం కొరకు నువ్వు నిలబడాలి. నీ బిడ్డలకు, నీకు కుటుంబమునికి ఒక మంచి భవిష్యత్తును ఇవ్వడానికి, ఒక చరిత్రను నువ్వు సృష్టించడానికి. వాళ్ళు కొన్ని తరముల తర్వాత చెప్పుకోవాలి, మా అమ్మమ్మ ఈ రీతిగా ఉండేది, మా నాయనమ్మ ఈ రీతిగా ఉండేది, మా అత్తమ్మ, మా అమ్మ ఈ రీతిగా ఉండేది. ఎంత విశ్వాసపరురాలంటే ఏది ప్రార్థన చేసినా కూడా, ప్రభువా నీ చిత్తమైతే అది మాకు దయచేయం ప్రభువా. ప్రభు చిత్తమునకు లోబడుతూ, ప్రభు సన్నిధానంలో ఏదైనా
ఆశ కలిగి గురి కలిగి ఉన్నదంటే అది ఖచ్చితంగా సాధించేంత వరకు విడవదు అని ఒక చక్కటి సాక్ష్యం, ఒక చక్కటి చరిత్ర సృష్టించే వారిగా మనం ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ప్రియ దైవజనమా, అబ్రహామును దేవుడు చేశాడు విశ్వాసులకు తండ్రిగా. ఎస్తేరును దేవుడు నిలబెట్టాడు యూదుల పక్షమునకు సహాయంగా. దావీదును పెట్టాడు దేవుడు తన హృదయానుసారుడుగా. మోషేను దేవుడు పెట్టాడు ఇల్లంతట్లో నమ్మకమైన వాడిగా. దానియేలుకు దేవుడు ఇచ్చాడు నా నా ప్రియుడు అని. ప్రియ దైవజనమా, ఈరోజు ఒక ఎస్తేర్ లాంటి ఒక చరిత్ర ప్రభు నీకు కుటుంబానికి నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఒక విశ్వాస యోధుడిగా అబ్రహాముకి ఇవ్వాల్సిన పేరు నీకు ఇవ్వాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఒక దావీదు వలె తను నా హృదయానుసారుడని నీకు ఇవ్వాలని ఆశపడతా ఉంటున్నాడు. ఒక మోషే వలె నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా ఒక పేరు నీకు ఇవ్వాలని ఆ ప్రభు ఆశపడతా ఉన్నాడు. వీరందరూ కూడా గురి కలిగి గమ్యం కలిగి వారి జీవితాలు ఏదైతే కావాలో అవి వారి జీవితాన్ని సాక్రిఫైస్ చేసేసుకొని సంపాదించుకోవడం జరిగింది. ప్రియ దైవజనమా, అది దేవుడి ద్వారా వారు తీసుకున్నది కాదది. అయితే ఈరోజు మనం తీసుకోవడము కాదలే, కానీ ప్రభు యొద్ద నుంచి మనకు వచ్చినట్లయితే మనం చరిత్రలో నిలిచిపోయేవారుగా అవుతాం, లేదా చరిత్రలో కలిసిపోయేవారుగా అవుతాం. ఇంతకాలము మన పూర్వీకులందరూ కూడా చరిత్రలో కలిసిపోయారు, వారు మనం జ్ఞాపకం చేసుకోవడం లేదులే, కానీ ఇకపై నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. ఇకపై నిన్ను జ్ఞాపకం చేసుకుని నువ్వు మరువని ఒక మూల స్తంభముగా నీ కుటుంబములకు, నీ తరమునకు, నీ వంశములకు నీవు ఉండాలి. అది ప్రభు కోరుకునేటువంటిది. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియ దైవజనమా, ఇక పునరుత్థాన దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బలముగా కదులుతా ఉన్నాడు, బలముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎస్తేరు సాధించినట్లుగా ఇది నీ కూడా నీ కుటుంబం కొరకు, నీ తరము వారి కొరకు, నీ కుటుంబం కొరకు, నీ వంశం కొరకు నువ్వు సాధించాలని ప్రభు ఆశపడుతున్నాను. నువ్వు సన్నిధానానికి వెళ్ళిన వెంటనే ప్రభు నిన్ను అడగాలి నిశ్చయంగా, నా కుమార్తె నీ మనవి ఏమిటి, నీ కోరిక ఏంటి, నీకు ఏది కావాలి అడుగు, నీకు ఇది కావాలని నేను ఇస్తా అని చెప్పేసి నేరుగా సూటిగా మాట్లాడే స్థితి మనం కలిగి ఉండాలి. ప్రియ దైవజనమా, అది మనకు మేలు, అది మనకు దీవెనకరం, మన తరములకు, మన కుటుంబములకు, మన వంశములకు దీవెనకరం కనుక అట్టి కృపలు దేవుడు నన్ను నడిపించును గాక. ఆమేన్. దేవుడికి వాగ్దానం మనకందరి జీవితంలో నిశ్చయంగా ఫలింపజేసి దాని ప్రకారం చక్కటి జీవితము ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధడానికి వందములయ్యా. ఈ ఉదయకాల సంపూర్ణతో నిశ్చయంగా మీరు మాతో మాట్లాడారయ్యా, నీకు వందములు. ఎంత భారమైనటువంటి మాటలు ప్రభువా, ఆత్మపూరితమైనటువంటి మాటలు ప్రభువా, మేము విని ఉన్నామయ్యా. నిజముగా ఎస్తేరు ఆ రీతికి చేసిందయ్యా, సిద్ధపాటు కలిగి తను నశించినా కూడా తన ప్రజలకు ఒక మేలుకరంగా ఉండాలని తన నిర్ణయం తీసుకుంది, నీపై ఆధారపడింది, ఉపవాసం ఉండింది, గోజాడింది ప్రభువా. తన ప్రార్థన ప్రకారంగా నా తండ్రి, తన మనవి ప్రకారంగా నా తండ్రి, నీపై ఆధారపడి తండ్రి రాజు యొక్క సమ్ముఖంలో నిలబడినప్పుడు తండ్రి, రాజు నీకేమి కావాలి, నీ కోరిక ఏమిటి, నీ మనవి ఏమిటి, ఇగో రాజ్యంలో సగం మట్టుకు నీకు ఇస్తానా అని చెప్పేసి అన్నప్పుడు తండ్రి తను త్వరపడకుండా, రాజు అయినా నీకు అనుకూలమైతే నా కోరిక చొప్పున, నా మనవి చొప్పున మీరు జరిగించండి ఆ మాట సెలవిచ్చిందయ్యా. ఈ మాటలు వింటున్నప్పుడు మాకు హృదయమే చలించిపోయింది ప్రభువానికి స్తోత్రం తండ్రి. ఆ రీతిగా మేము కూడా ప్రభు, మేము అడిగే ప్రతి కోరిక, ప్రతి మనవి తండ్రి, అది నీ చిత్తమైతే మాకు అనుగ్రహించండి ప్రభు అని మా ప్రార్థనలు కూడా దాన్ని మేము పలికేవారుగా మేము ఉండాలి ప్రభు. నీ చిత్తానుసారంగా ప్రతి ఆశీర్వాదం పొందుకుటకు ఒక ఎస్తేరు వలె ప్రభు మీరు మాకు కుటుంబములకు నిలబెట్టాల్సిందిగా నీకు మొరపెడుతుంటున్నాం నా తండ్రి. ఈరోజు ప్రభు యొక్క వాగ్దానం ఏంటంటే ప్రతి బిడ్డల ప్రభు యొక్క వాగ్దానమును తండ్రి నువ్వు నెరవేర్పులో నడిపించవలసిందిగా ప్రార్థిస్తాం తండ్రి. వారి తరములకు, వారి వంశములకు నా తండ్రి వీరి చరిత్రను సృష్టించేవారుగా ఉండాలి ప్రభువ. ఇది విశ్వాసమునకు నా తండ్రి ఒక గొప్ప పరీక్ష ప్రభా, భక్తికి గొప్ప పరీక్ష అయి ఉంటుంది కదా నా తండ్రి. ఆ రీతిగా మేము ఉండాలి ప్రభా. మా పూర్వీకులందరూ కూడా నిజంగా తన కాలంలో కలిసిపోయారు కానీ ప్రభువ, వారి చరిత్ర మేము నిలవలేకపోయాం కానీ ప్రభా, ఇది మొదలుకొని మా చరిత్రను సృష్టించాలి ప్రభా. పరిశుద్ధ గ్రంథాల ప్రభా మాక రాబోతున్న తరముల ప్రభు మా పేరు శాశ్వతంగా లిఖించబడిలాగల, శాశ్వతంగా తండ్రి వారి యొక్క హృదయాలతో మేము భద్రపరచబడలాగున నా తండ్రి అటు కృపలు మమ్మల్ని నడిపించాల్సిందిగా ప్రార్థిస్తున్న తండ్రి. ఈరోజు తండ్రి నీకు స్తోత్రం తెలియజేసిన తండ్రి, గర్భలేని వారు మీరు జ్ఞాపకం చేసుకుని గర్భం తెరవలసిందిగా ప్రార్థిస్తున్న తండ్రి. గర్భింతో స్త్రీలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మంచి డెలివరీ అయ్యేంత వరకు నా తండ్రి కృపతో నింపండి తండ్రి.
వివాహం కాని వారిని జ్ఞాపకం చేసుకోవడం ఎంతో దుఃఖంచో, వేదనచో నా ప్రభులు ఉంటున్నారు నా తండ్రి. వారికి కావాల్సిన మంచి సంబంధం మీరు అనుగ్రహించండి. ఘనంగా తన వివాహం జరిగించండి. నీకు స్తోత్రం తెలియజేస్తున్నామయ్యా. అదే రీతిగా తండ్రి నీకు స్థుతులు, నీకు స్తోత్రం తెలియజేసిన ప్రభా. నీ కృప చొప్పున తండ్రి కోర్టు కేసులను వారు విడిపించండి. బందీ గృహం నుంచి విడిపించండి తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. ఆర్థికంగా చితికిపోతున్న వారు, మానసికంగా చితికిపోతున్న వారిని మీరు లేవనెత్తండి. కృప చేత వర్ధలింపజేయండి అయ్యా. నీకు స్థుతులు, నీకు స్తోత్రాలు తెలియజేసిన ప్రభా. నీ కృప చొప్పున నడిపించండి. దుష్టుని క్రియ యావత్తు మీరు బంధించండి అయ్యా. రక్షణ మారు మనసు అనుగ్రహించండి అయ్యా. తనిటి వాగ్దాన ప్రభ ఎందరైతే నా ప్రభ ఏ ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారు నా ప్రభ తండ్రి, వారు చేసే ప్రతి కష్టార్జితమునకు నా తండ్రి మీరు దీవించండి, దీవెనకరంగా మార్చండి. వారి జీవితాలకు నా తండ్రి వాగ్దాన ప్రభ నెరవేర్పులు నడిపించుతాను. ఇంకున్న ప్రభ విశ్వాసపు యాత్రలో తన్ని అలుపెరిగని ప్రయాణము చేస్తున్న ప్రభ అనేకమైనటువంటి నా తండ్రి మేలు వారు పొందుకుంటున్నారని వారి ముందున్న తరమునకు నా తండ్రి ఒక మంచి మార్గము వేసేటువంటి మంచి భక్తులుగా నా ప్రభువును స్థిరపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఉన్న వ్యతిరేకతలను తొలగించండి అయ్యా. నీ కృపచేత నింపండి. శత్రువులు మిత్రులుగా మార్చండి. వ్యతిరేకులను అనుకూలపరచవలసిందిగా ప్రార్థన చేసిన తండ్రి. ప్రతి విధంగా అసమాధాన ప్రభుత్వాన్ని నువ్వు సమాధానపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ గొప్ప కృపచేత ప్రభ నీవే నింపి తండ్రి. నీవే ఇంకొన్ని ప్రభు యొక్క పరిచయం నీవు ఎత్తిపెట్టవలసిందిగా ప్రార్థన చేస్తూ తండ్రి ఈరోజు జరుగుతున్న ప్రతి ఆరాధన కూడా ఘనంగా జరిగించండి అయ్యా. నీ ప్రజలందరితో కూడా నా ప్రభు నువ్వు మాట్లాడి ధైర్యపరిచి స్థిరపరచాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఇటు దీవులన్నీ కూడా నా ప్రభు మాపై అనుగ్రహించాల్సిందిగా ప్రార్థన చేస్తూ యేసుని నామములు అడిగి వేడుకుని నమ్మ పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించిన